హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. విత్ పల్లీల చట్నీతో అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు పిల్లలు కొంతమంది క్యారెట్ అసలు తిన్నారు కదా, సో అలాంటప్పుడు మనం ఇలా చేసి పెడితే మాత్రం చాలా హ్యాపీగా తినేస్తారు. అస్సలు ఏమి డిఫరెన్స్ తెలియదండి. ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలాగా క్యారెట్తో చేస్తే మనం. అండ్ అలాగే క్యారెట్ మనకు చాలా యూస్ఫుల్ కదా హెల్త్ పరంగా. సో ఇంకా మనం తప్పనిసరిగా ఇలా తీసుకోవాలి. సో ఇంకా ఇక్కడ నేను 2 క్యారెట్లు అనేవి తీసుకొని ఇంకా వాటిని తురిమేసుకున్నానమాట. సో ఇంకా ఇక్కడ నైట్ నేను ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇంకా అప్పటికప్పుడు మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటే అది కొంచెం పులియదు కాబట్టి అంత టేస్ట్ రాదనమాట. ఇలాగ నైట్ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 7 అవర్స్ అలాగా వదిలేస్తే బాగుంటుంది అనమాట. టేస్ట్ పిండి అనేది మంచిగా ఇడ్లీ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక 4 గరిటెలు అలాగా తీసుకున్నాను పిండి మంచిగా కలిపేసుకొని వేసుకుంటే మాత్రం ఇడ్లీ మంచిగా వస్తాయి. కొంచెం ఈ పిండిలో మనం ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇడ్లీ కూడా. సో చక్కగా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్. సో ఇంకా ఇప్పుడు ఆ క్యారెట్ అనేది వేసేసుకొని మొత్తం మంచిగా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాను. సో ఇంకా ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్ జస్ట్ నార్మల్గా వాష్ చేశానమాట. సో ఆ తడి మీద మనం ఇడ్లీ పిండి వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు అనమాట. సో ఇంకా ఇలాగా అన్ని ప్లేట్స్లోకి ఇలాగా వేసేసుకున్నాను. ఇంకా అండి అలాగే ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలోకి ఒక 1.5 గ్లాసు వాటర్ పోసానమాట. అండ్ అలాగే ఇక్కడ నేను ఇంకా స్టాండ్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకున్నాం కదా, ఆ ఇడ్లీ ప్లేట్ స్టాండ్ కూడా అందులో పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు ఒక సైడ్ పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నాను. అందులోకి వెల్లుల్లి అండ్ జీలకర్ర, సాల్ట్ అండ్ ఇంకా ఎండుమిర్చి అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. సో ఇంకా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా పుట్నాల పప్పు కూడా వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి. చక్కగా మన ఇడ్లీ అనేది రెడీ అయిపోయాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మన ఇడ్లీ వచ్చేసినాయో. మనం ఇడ్లీ తీసుకునే ముందు స్పూన్ను కూడా ఒకసారి కడిగేసుకొని మనం ఆ తడి మీద ఇడ్లీ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి.